जय बोलो गणेश महाराज की जय। వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కుకింగ్ స్టైల్ అండ్ బ్లాగ్స్. నేను మీ విజయారెడ్డి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈ వినాయక చవితి పండుగని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నేనైతే దేవుడికి ఇష్టమైన నైవేద్యాలు చేశానండి. నా శక్తి కొలది నా చేతనైనంత దేవుడికి నైవేద్యాలు సమర్పించుకున్నాను. అవి ఏమేంటి మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. నేను దేవుడికి సమర్పించుకున్న నైవేద్యాలు ఫస్ట్ ఇవి గారెల పిండితో చేశానండి. ఏమంటారు, పునుగుల్లాగా చేశానమాట. అవి సేమియా చేశాను, స్వీట్, ఉండ్రాళ్ళ పాయసము, పల్లీలండి ఇవి బాయిల్ చేసి పెట్టాను దేవుడికి. శనగలు కూడా బాయిల్. ఇది మోదక్ పగిలిపోయిందనమాట. ఇది దద్దోజనము, పులిహోర, ఉండ్రాళ్ళు, శనగపప్పు, ఇంకా 5 వెరైటీస్ ఫ్రూట్స్ పెట్టానండి దేవుడికి. ఇది నేను సింపుల్గా చేసుకున్న వినాయక చవితి పండుగకి నైవేద్యాలు అనమాట, దేవుడికి సమర్పించుకున్న నైవేద్యాలు. నేనైతే విగ్రహం పెట్టలేదండి, ఎప్పుడు పెట్టలేదనమాట, అందుకని చెప్పేసి పెట్టలేదు. మా ఇంట్లో ఉన్న వినాయకుడి ఇది ఏంటారు మెటల్ పటానికి నేను పూజ చేసుకున్నానండి. ఇదనమాట నేను సెలబ్రేట్ చేసుకున్న వినాయక చవితి. ఫ్రెండ్స్, ఈ వినాయక చవితికి మీకు ఒక స్పెషల్ వీడియో చేద్దామని చెప్పేసి అనిపించింది. ఆ స్పెషల్ వీడియో నిజంగానే స్పెషల్ గా ఉందండి. వినాయక చవితి పండుగ అంటేనే ఒక స్పెషల్ అనమాట అందరికి. ఆ స్పెషల్ పండుగ రోజు ఒక స్పెషల్ గా వీడియో చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? హ్యాపీగా ఉంటుంది, ప్లస్ ఎంజాయబుల్ గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వినాయక చవితి పండుగకి స్పెషల్ వీడియో చేస్తారని మీకు చెప్పాను కదా. ఆ స్పెషల్ వీడియో ఏంటంటే, మా పాప ఆల్రెడీ క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటుంది. తను లాస్ట్ ఇయర్ నుంచి 1 year అవుతుంది, 1.5 year అయింది డ్యాన్స్ నేర్చుకుంటూనే ఉంది. మధ్యలో ఒక 2-3 months బ్రేక్ వచ్చిందనమాట, అంతేకాని తర్వాత కంటిన్యూ అవుతుంది. తన డ్యాన్స్ టీచర్ మా ఓనర్ వాళ్ళ పాప అనమాట. తను చాలా బాగా నేర్పిస్తుంది. తను ఈరోజు వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలని చెప్పేసి వినాయకుడికి అంజలి కట్టిస్తూ నేను డ్యాన్స్ చేస్తాను అంది. ఆ డ్యాన్స్ ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను చాలా బాగా చేస్తుందండి డ్యాన్స్. ఒక అమ్మగా చెప్పడం కాదు కానీ తన ఎక్స్ప్రెషన్స్ చూస్తే ఎవరైనా ఇట్లే పడిపోతారనమాట. అంత క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ డ్యాన్స్ చేస్తుంటాను. ఫ్రెండ్స్, మీరు ఈ డ్యాన్స్ నచ్చినట్లయితే డెఫినెట్ గా ఎన్ని లైక్స్ వస్తాయో చూస్తాను. మీ లైక్స్ తనకి ఎంకరేజ్ అనమాట. ఇంకా మంచి డాన్స్ లో ఇంకా ఫర్దర్ స్టెప్స్ వేసి తను ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని తల్లిగా కోరుకుంటున్నాను నేను. ఆ సపోర్ట్ మీరు ఇవ్వండి. మీ లైక్స్ తనకు బూస్టప్ అనమాట. ఫ్రెండ్స్, ఇస్తారని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, తన డాన్స్ చూడండి. मूषिका वाहन मोदकहस्त चामरकर्ण विलम्बित शूत्र वामन रूप महेश्वर पुत्र विघ्न विनायक पाद नमस्ते. मूषिक वाहन मोदकहस्त चामरकर्ण विलम्बित शूत्र वामन रूप महेश्वर पुत्र विघ्न विनायक पाद नमस्ते. विघ्न विनायक पाद नमस्ते. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा. सिद्धिर्भवतु मे सदा.
नमस्तेऽस्तु महामाय श्री 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 सुरभोजिते शङ्खचक्र गजाहस्ते महालक्ष्मी नमोस्तुते नमस्तेऽस्तु महामाय श्री 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 सुरभोजिते शङ्खचक्र गजाहस्ते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते आङ्गिकं भुवनं यस्य वाचिकं सर्ववाङ्मयम् आहार्यं चन्द्रताराधितम् आहार्यं चन्द्रताराधितं नमः सात्विकं शिवं 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 చూసారా ఫ్రెండ్స్ మా పాప డాన్స్ ఎలా ఉంది, నచ్చిందా? ఆ డాన్స్ కు వాయిస్ కూడా మా పాప ఇచ్చుకుందండి. మ్యూజిక్ తను సాంగ్ కూడా తనే పాడుకుంది అనమాట. నాకైతే చాలా బాగుంది. ఫ్రెండ్స్ మీకు ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి. తను ఒక డాన్స్ మీదనే కదండి ఇంట్రెస్ట్, తను ఒక ఫ్యాషన్ డిజైనర్ కూడా తనకు మంచి ఫ్యూచర్ ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. తను డిజైన్ చేసి ఒక బార్బీ డాల్ తను డిజైన్ చేసిన డ్రెస్ నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను నేను. తను ఒక పేపర్ ప్లేట్ తో డ్రెస్ డిజైన్ చేసిందండి. అసలు అది ఒక షాకింగ్ అనమాట. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అది నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా షేర్ చేస్తాను. తన ఇంట్రెస్ట్ ఎలా ఉందో మీకు. నేను చాలా చాలా బాగున్నాను. వినాయక చవితి పండుగని బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? నేనైతే నాకు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నానండి. టెన్షన్స్ ఏమీ లేకుండా అన్ని ఒక రోజుకు పక్కన పెట్టేసి, ఈ ఒక్క రోజు కోసం పక్కన పెట్టేసి దేవుడికి ప్రశాంతంగా దండం పెట్టుకున్నాను. నా లైఫ్ ప్రశాంతంగా సాగిపోవాలి దేవుడా, అందరూ లోకంలో ఉన్న అందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి కోరుకున్నానండి నేను దేవుడికి. అంతే కదా కావాలి. అంటే ఆల్వేస్ టెన్షన్ ఉంటుందని చెప్పట్లేదు, టెన్షన్ తీసుకుంటానని. కానీ ఉంటాయి కదండి, లైఫ్ అన్న తర్వాత కొన్నైనా టెన్షన్ లేకపోతే అది లైఫ్ ఎలా అవుతుంది? ఎవ్రీ పర్సన్ కి ఏదో ఒక టెన్షన్. ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా అండి, ఒక్కరోజు దేవుడికి ప్రశాంతంగా దండం పెట్టుకోండి. సంవత్సరానికి ఒక్కరోజు, ఒకే ఒక రోజు వచ్చే టెన్షన్ లేదు లేదు అనుకుంటాం కానీ పండుగ రోజు కూడా టెన్షన్ పడతామండి డెఫినెట్ గా. ఎందుకంటే టయానికి దేవుడికి ప్రసాదాలు చేస్తామా లేదా, ఇన్ని ప్రసాదాలు పెట్టుకోవాలి దేవుడికి అని ఒక మనసులో ఒక కోరిక ఉంటుంది కదా. సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది అనమాట. ఆ టెన్షన్ మాత్రం పొద్దున నేను కూడా పడ్డానండి. ఎందుకంటే కొంచెం లేట్గా లేసాను నేను. లేచి అనుకున్నాను అనమాట, నేను కనీసం 9 వెరైటీస్ అన్న ప్రసాదాలు పెట్టాలి దేవుడికి అని చెప్పేసి అనుకున్న తర్వాత స్టార్ట్ చేసేటప్పుడు అనిపించింది అనమాట, నేను ఎంత త్వరగా చేయగలుగుతానా, చేతనైనంత త్వరగా చెయ్యాలి, దేవుడికి నైవేద్యాలు పెట్టుకోవాలి, పూజ త్వరగా ఫినిష్ చేసుకోవాలి అనిపించింది. చేసే టైంలో కొంచెం హడావుడి అయిందనమాట. హడావుడితో టెన్షన్ పడ్డాను, అయ్యో అయిపోతాయా లేదా అని చెప్పేసి. కానీ త్వరగా అయిపోయాయి. దేవుడు ఉన్నాడు కదా మనకు, ఆయన కూడా ఒక హ్యాండ్ వేస్తాడనమాట. ఎవరి చేతన ఒకరి చేత ఆ హ్యాండ్ వేయిస్తాడనమాట. నాకు ఎవరి చేత వేయించారనుకుంటున్నారు? మా వారండి. మా వారే కదా నాకు హెల్ప్ చేస్తారు. ఇంకెవరున్నారు ఇక్కడ? ఎవరు లేరనమాట. మా వారు నాకు, నేను చేసిన ప్రతి ప్రసాదంలో నేను ప్రసాదాలు చేస్తుంటే మా వారు దేవుడిని అంతా క్లీన్ చేసేసి అక్కడ నీట్ చేసుకున్నారు. అది చాలా పెద్ద హెల్ప్ అనమాట నాకు. మనసులో టెన్షన్ వచ్చిందా? అయితే ఒక్కసారి జై బోలో గణేష్ మహారాజ్కి. లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా మా ఫర్నిచర్ చూపిస్తానని చెప్పేసి. మా ఫర్నిచర్ యూపీ ఉత్తరప్రదేశ్ లో సారన్పూర్ లో చేయించామండి. సారన్పూర్ ఫర్నిచర్ అంటేనే కార్వింగ్ కు ఫేమస్ అనమాట. అక్కడ కార్వింగ్ ఎక్కడ దొరకదని అంటుంటారు. కానీ చాలా బాగుంటుందండి ఫినిషింగ్ కానీ ప్రతి ఒక్కటి. అంటే మనం చూస్తుంటాం కదా ఫిల్మ్స్ లో, మనము పిక్చర్స్ లో చూస్తుంటాము, రాజమహల్స్ ఇట్లా ఉండే కార్వింగ్ ఎట్లా ఉంటుంది అలా ఉంటుందండి. అలాంటి ఫర్నిచర్ దొరుకుతుంది సారన్పూర్ లో.
వుడ్ ఫర్నిచర్ అనమాట. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ ఫర్నిచర్ని నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మా ఇంట్లో ఉండే ఫర్నిచర్ మొత్తం యూపీ సారన్పూర్ ఫర్నిచర్ అండి, అంత వుడెన్ ఫర్నిచర్. కానీ వర్షం పడుతుంది, సౌండ్ వినిపిస్తుందా? బాగా పడుతుందండి వర్షం. వినాయక చవితి పండుగ రోజు ఇట్లా ఈ మాత్రం వర్షం పడకపోతే బాగుంది కదా, పడాలి.